ఆ ముగ్గురు ఒకటే పార్టీ, ఒకే నియోజకవర్గానికి చెందిన నాయకులు కూడా. కానీ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాలైనా నియోజకవర్గ కేంద్రంలో వేరువేరుగా నిర్వహిస్తున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు నాయకులు ఎవరు, వారి మధ్య ఉన్న వివాదాలు ఏంటి అనే విషయాలను తెలుసుకోవడానికి విబిసి ఆన్ టీవీ ప్రత్యేక కథనం. జగ్గంపేట నియోజకవర్గంలో ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మెట్ట నియోజకవర్గంగా పేరొందిన జగ్గంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు నాయకులు వేర్వేరుగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయమై జగ్గంపేట వైసీపీ నేతలలో అయోమయం సృష్టిస్తుంది. ఇక విషయానికొస్తే ఇటీవల వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను వైసీపీ పార్టీకి చెందిన తోట నరసింహం, ఒమ్మి రఘురాం, జ్యోతుల చంటిబాబు ముగ్గురు నాయకులు వేర్వేరుగా నిర్వహించారు. దీంతో జగ్గంపేట వైసీపీ నేతలు ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో పడ్డారు. జగ్గంపేట వైఎస్ఆర్ రాష్ట్ర సేవాదళ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఒమ్మి రఘురాం తన స్వగృహంలో జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా, నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న తోట నరసింహం జగన్ పుట్టినరోజు వేడుకలను వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిర్వహించారు. ఇక అదే పార్టీకి చెందిన మరొక నేత మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు తన కార్యాలయంలో జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించి సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇలా ముగ్గురు నాయకులు వేర్వేరుగా జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంతో పలువురు ముక్కున వేలేసుకున్నారు. ముగ్గురు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించడంతో పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. కొందరైతే ఎటు వెళితే ఏమవుతుందో అని ఎటు వెళ్లకుండా మిన్నకున్నారు. ఇలా గత కొన్ని నెలలుగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఎవరి కార్యక్రమాలు వారే నిర్వహించుకుంటున్నారు. అలాగే ఎవరి వర్గాన్ని వారు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా జగ్గంపేట నియోజకవర్గం వైసీపీలో మాత్రం మూడు ముక్కలాట కొనసాగుతుంది. ఈ పరిస్థితి భవిష్యత్తులో ఎటు దారి తీస్తుందో చూడాలి మరి.